లూకాసు సువార్త 23వ అధ్యాయం. లూకాసు సువార్త 23వ అధ్యాయం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 26వ వచనం చూడండి. పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన ఒక సీమోను అని ఒకరిని పట్టుకొని గొప్ప జన సమూహంలో ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్లు, కనని గర్భములు, పాలియని స్థలములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఆగుతాం. కనని గొడ్రాలను, నెక్స్ట్ పాలివ్వని స్థానములను గొప్పవని చెప్పే కాలము వచ్చుచున్నది. ఈ రెఫరెన్స్ని తీసుకుని ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళండి, పెద్ద సేవకులండి, నేను అనుకుంటానండి బాగా చదువుకున్న వాళ్ళే అనుకూలమైన బోధలు చేయాలని ఏ వివరణ తీసుకొచ్చారు చెప్పనా? కనని గర్భాలంటే ఏ గర్భాలు అనుకుంటున్నారు? ఏ గర్భాలంటే బైబుల్ ముందే చెప్పింది. ఏమని చెప్పిందంటే ల్యాబుల్లో పిల్లల్ని పుట్టిస్తారని, టెస్ట్ ట్యూబ్ బేబీస్ కోసం బైబుల్ ముందే చెప్పిందని. కానీ 10,000 20,000 మంది ఉన్న సంఘ సభ్యులు అయ్యగారు మరమని చెప్పేశారు. టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం యేసుప్రభు చెప్పాడు, చూసారా అన్నారు. పాలివ్వని స్థనములు, ఇదిగో కనని గర్భాలు అనగానే రోబోల చేత పిల్లల్ని కనిపిస్తారు తెలుసా? బైబుల్ సీక్రెట్ వెలువరించింది అనగానే అమ్మో అన్నారు. నేను అనుకుంటానండి ఎందుకు ఇలాంటి బోధలు వస్తున్నాయంటే, నేను అనుకుంటానండి చెప్పేవాడు చదవడు, చెప్పండి, వినేవారు అసలు చదవరు. ఈ చర్చ అయిపోద్ది, పట్టుకెళ్ళి అది కిటికీలోనూ ఎక్కడో దిక్కును పడేస్తారు బైబుల్ని, లేకపోతే ఒక డెస్క్ మీద పడేస్తారు. మళ్ళీ అది ఎప్పుడు ఎక్కడుందో గుర్తు రావాలి అంటే ఆదివారం రావాలి. తకాలమని కొట్టి దుమ్ము దులిపి అప్పుడు తీసుకొచ్చి అప్పుడు నేను చెబుతున్న 4 రెఫరెన్స్ చూస్తారు. అది మీకు 3 ఉంటే చూస్తారు. అది కాస్త వివరిస్తే అర్థమైతే అర్థమైనట్టు, లేకపోతే లేదు. ఈ టైంలో ఏమన్నా ఫోన్లో మీకు టింగ్ అని మెసేజ్ వస్తే రెఫరెన్స్ కన్నా మెసేజ్ చూస్తారు. ఏరి బాధ్యతతో వాక్యం వినేవాళ్ళు లేరు. ఇక రాను రాను గొడ్డు కాలం ఎలా ఉంటుంది చెప్పనా? నేను చెప్తున్నానండి, ఇక మొత్తానికి బైబిల్ బోధించరండి, అనుకూలంగా మాట్లాడుకునే కాలం వచ్చేసింది, ఇంకా వచ్చేస్తుంది. అలాంటి దెబ్బతిన్న రెఫరెన్స్ లేదో రెఫరెన్స్ ఏమంటున్నాడంటే చదువుదాం. అదే లూకాసు సువార్త 23వ అధ్యాయం 28వ వచనం చూడండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్లు, కనని గర్భములు, పాలియని స్థానములు ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగెదరు. వారు పశ్చిమ్రానికి ఎలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఇంకేం చేదురని చెప్పను. ఏమర్థమైంది? టెస్ట్ బేబీ అర్థమైంది కొంతమందికి. కొంతమందికి ఏమర్థమైంది? ఇది 2వ రాకడ అని అర్థమైంది. ఇదిగో రాకడ సమయంలో కొండలు లేస్తాయి, రాకడ సమయంలో మెట్టలు లేస్తాయి, ఆ లెగిసినవి మా మీద అడిపోండని ఇది 2వ రాకడ అని చెప్తున్నారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టండి, ఒక సందర్భంలోకి వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతున్నప్పుడు ఈ లైన్స్ మర్చిపోకండి. ఏ లైన్స్ అంటే, రాస్తున్న ఆయన ఎవరైతే ఉన్నారో రాస్తున్న ఆయనకి ఒక టైం ఉంటుంది, అదొక టైం. ఆ రాస్తున్న కాలం తెలియాలి. నెక్స్ట్
రాస్తున్నవాడు రాస్తున్న సమయంలో ఏ కల్చర్ ఉందో తెలియాలి. నెక్స్ట్, ఆ రాస్తున్నవాడు ఎలాంటి కల్చర్లో ఉన్నవారికి రాస్తున్నాడో తెలియాలి. అంటే ఎవరికి రాస్తున్నాడో తెలియాలి, ఎందుకు రాస్తున్నాడో తెలియాలి, దేనిని గురించి రాస్తున్నాడో తెలియాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడో అన్న మాట మళ్ళీ ఒకసారి మీతో అంటాను. బైబిల్ మనకు రాయలేదు. నా మాట మీకు అర్థమైందో లేదు. బైబిల్ మనకు రాయలేదు, మన కోసం రాశాడు. అర్థమైందో లేదు. బైబిల్ మనకు రాయలేదు, మన కోసం రాశాడు. మరి ఎవరికి రాశాడు? ఆయా కాలాల్లో ఉన్న వారికి అడ్రస్ చేస్తూ రాశాడు. మన కోసం వాళ్ళని అడ్రస్ చేసి రాశాడు. నా మాట అర్థమైందా? మనకు రాయలేదు, డైరెక్ట్గా జేమ్స్ అని రాయలేదు. ఆ కాలంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలకు ఒక నాగరికత్వం ఉంది, ఒక కాలం ఉంది. ఆ కాలాన్ని దాన్ని కలిపి వాళ్ళని అడ్రస్ చేస్తూ రాశాడంటే ఇప్పుడు ఎవరికో రాశాడు. ఆ రాస్తున్న వారికి ఒక నాగరికత ఉంది, ఒక కాలం ఉంది. ఆ రాస్తున్న కాలంలో నాగరికతలో రాస్తున్న ఆయనకు కూడా వాళ్ళ కాలంలో వాళ్ళ నాగరికతలో కలిసిన వాడు గనక సందర్భానుసారంగా రాస్తాడు. ఈ సందర్భాలు మైండ్లో పెట్టుకుని చదివితేనే అర్థమవుద్ది. 31కి చిలకలన్నీ రెడీ అవుతాయి. ఏం తీయడానికి? చిలకలు కార్డులు తీయడానికి రెడీ అవుతాయి. 31కి చిలకలన్నీ రెడీ అవుతాయి. ఏదో కార్డు తీస్తే చిలక, ఈ చిలక్కి కార్డులో ఏముంది ఎలా అర్థం వచ్చి చెప్పండి. సందర్భం లేకపోతే చిలక జ్యోతిష్యం అని మళ్ళీ చెప్తున్నాను, చిలక్కే తెలియదు. నా మాట అర్థమవుతుందా? అందుకే సందర్భం ఏది గుడ్డిగా వినొద్దండి. నేను చెప్పేది కూడా గుడ్డిగా మీరు వినొద్దు. బెరయా సంఘస్థుల వదిలే ప్రతి వారం జేమ్స్ తెలుసు కాబట్టి చెప్పేస్తున్నాను కాదు, జేమ్స్ చెప్పేది ఎంతవరకు రైట్, అది మీకు రైట్ అనిపిస్తే, సత్యం తూగితే వెంబడించండి ఈ సంఘాన్ని. లేదు అనిపించిందా క్వశ్చన్ చేయండి. ఆన్సర్ సరిగ్గా రాలేదా, సత్యం ఇంకో దగ్గర బోధిస్తున్నారంటే జడ్జాగా వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత మాకు. నెక్స్ట్ చూద్దాం. ఈ సందర్భం అర్థం కావాలంటే 2000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఎందుకు ఈ సందర్భం ఇప్పుడు తీసుకున్నారంటే, ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయింది మనకి. ఏంటి? లెంట్ మీద చాలా బిగ్ సబ్జెక్ట్ ఉందండి. వీలైతే నేను ఈ వారాలు ఇది అయ్యేంత లోపు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ లెంట్ సందర్భంలో ప్రారంభ సబ్జెక్ట్ మనకి ఫాలో అవ్వండి, చాలా పెద్ద విషయాలు మనకు తెలుస్తాయి. యేసుక్రీస్తు వారి కాలానికి వెళుతున్నాం. సందర్భం ఏం జరుగుతుందంటే, గొల్గతా కొండ దగ్గరికి, అంటే కపాల స్థలం దగ్గరికి యేసు ప్రభు వారిని సుమారు 100 కేజీల పచ్చిమ్రాను మీదేసేసి, సుమారు 100 కేజీల పచ్చిమ్రాను ఆయన మీదేసి, అప్పటికే పిలాతు ప్యాలెస్ ముందు కొరడాతో కొట్టేసి గోనెపట్ట తొడిగేసి, ఆ తొడిగేసిన గోనెపట్ట మీద పచ్చి గాయాల మీద పచ్చిమ్రాను మీదేసి సుమారు 5 కిలోమీటర్లు, అంటే పిలాతు ప్యాలెస్ దగ్గర నుంచి కపాల స్థలానికి సుమారు జాగ్రఫికల్గా 5 కిలోమీటర్లు ఉంటుంది కొండ చుట్టూ. ఈ 5 కిలోమీటర్లు ఈ మెట్ట ప్రాంతం ఎక్కిపోతున్నప్పుడు, ఈ 100 కేజీల పచ్చిమ్రాను మోసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు, అంత భయంకరమైన ఒత్తిడిలో చుట్టూ జనాలందరూ వచ్చి రొమ్ములు కొట్టుకుని ఏడుస్తున్నారట. యేసుప్రభు చూసి, అయ్యో మెస్సయ్యని సిలివేసేస్తున్నారు అని, అయ్యో మాకు అన్నం పెట్టిన వాడిని చంపేస్తున్నారు, మమ్మల్ని స్వస్థపరిచిన వాడిని చంపేస్తున్నారు, మాకు చూపునిచ్చిన వాడిని చంపేస్తున్నారు, మాకు కుష్టి పోగొట్టిన వాడిని చంపేస్తున్నారు, మా పిల్లల్ని బతికించిన వాడిని చంపేస్తున్నారు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్నారు. అలా ఏడుస్తున్న టైంలో అన్నాడు, ఆ పదం చదవండి. ఏమంటున్నాడు? యెరూషలేము కుమార్తెలారా. చదివేము కాబట్టి యెరూషలేము కుమార్తెలని తెలుసు మనకి. చదవకపోతే ఏమని చెప్తాను చెప్పండి. అమ్మలారా అన్న. ఏమన్నామండి? కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ గారు ఏమన్నారండి జీసస్ మూవీలో? అమ్మలారా అన్నారు. పాత ఇంకా మూవీస్ ఉన్నాయి, కరుణామయుల్లో ఏమన్నారండి? అమ్మలారా అన్నారు. చాలా ప్రసంగాల్లో ఏమన్నారండి? అమ్మలారా అన్నారు. అడుగుతున్నాను, అమ్మలారా అని ఉంది అక్కడ?
అమ్మలారంటే ఏమైపోయిందండి? తప్పే ఉందంటే ఆ అమ్మలార పదం చాలు మొత్తం గాలికి ఎగిరిపోవడానికి. అమ్మలారంటే ఏమైందంటే అమ్మలారా కాదు, యెరూషలేము కుమార్తె. అంటే పర్టికులర్గా ఈ సందర్భం దేనికి ముడిపడి ఉందంటే చెప్పండి, యెరూషలేముకు ముడిపడి ఉంది. ఇది మీకు ఈ ఒక్క పదం చాలు మొత్తం సందర్భం మాయమైపోవడానికి. అమ్మలారంటే ఏమంది? గౌరవించొద్దని అంటలేదు. అమ్మలారన్న సందర్భం ఇక్కడ తగిలించామో, అమ్మా అని తగిలించామో, యెరూషలేము కుమార్తె అనే పదం పక్కన పెట్టామో అసలు అర్థాన్ని కోల్పోతాం. అందుకే వెళదాం 2000 సంవత్సరాల క్రితం. ఏం జరుగుతుంది 2000 సంవత్సరాల క్రితం? సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు బ్రతుకున్న కాలంలో మొదటి శతాబ్దంలో సిఈ అంటారు ఈ కాలాన్ని. ఎందుకంటే అప్పటి కాలం యేసు ప్రభు కాలం మీద విడదీయలేదుగా. ఈ మొదటి శతాబ్దంలో ఒక భయంకరమైన కాలం నడుస్తుంది. అకాల మరణాలు సంభవిస్తున్నాయి. అకాల మరణాలంటే కాలానికి ముందే చచ్చిపోవడం, బారెడు కాలమున్న ముందే చనిపోవడం. అకాల మరణాలు ఎక్కువైపోయాయి. ఎలాంటి వారు చనిపోతున్నారంటే చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, వయసులో ఉన్నవారు చనిపోతున్నారు, నెక్స్ట్ మధ్య వయస్కులు చనిపోతున్నారు, ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు, గుంపులు చనిపోతున్నారు. యెరూషలేము ఇజ్రాయెల్ టౌన్ మొదలుకొని అంతా ఏ గోల ఎక్కువ వినబడుతుందంటే చెప్పండి, ప్రతి ఇంట్లో సావుగాలు వినబడుతుంది. చచ్చిపోతున్నారు జనాలు. ఎందుకు చనిపోతున్నారు? కారణాలు ఉన్నాయి. వ్యాధుల వలన చనిపోతున్నారు, బాధల వలన చనిపోతున్నారు, ఒకరిని ఒకరు అప్పగించుకుని చనిపోతున్నారు, గోపురాలు పడి చనిపోతున్నారు. మీకు సందర్భం, మీకు బైబిల్ చదివే అలవాటు ఉంటే నేను కొన్ని కోట్ చేస్తాను, మీరు గమనించండి. యాయీరు కుమార్తె వయసు ఎంతండి? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల పిల్ల చచ్చిపోవడం ఏంటండి? 12 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. లూకా సువార్త 7వ అధ్యాయం మీరు చదవండి. ఒక యవ్వనస్తుడు చనిపోతాడు, అంటే మంచి వయసులో చనిపోతున్నారు. ఇంకా లాజరు చనిపోయాడు, వయసులో ఉన్న కుర్రాడే లాజరు చనిపోయాడు. ఇంకా మధ్య వయస్కులు చనిపోయారు. ఇంకా మీరు చూడండి, ఒకటి కాదు రెండు కాదు, ఎవరో కూర్చుని మాట్లాడుకుని ఆ గోపురం దగ్గర టీమ్గా నిలబడి మాట్లాడుతారంట. ఆ గోపురం పడిపోయి చచ్చిపోయారు. గోపురాలు పడి చనిపోతున్నారు, చిన్న పిల్లలు చనిపోతున్నారు, యవ్వనస్తులు చనిపోతున్నారు, మధ్య వయస్కులు చనిపోతున్నారు. ఇంకా ఉన్న సావులు సరిపోలేదని గవర్నమెంటు చాలామంది యూదుల్ని నేర ప్రవృత్తి కలిగి ఉన్నారని వాళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళని అరెస్ట్ చేయడమే కాదు, వాళ్ళకి మరణదండన విధించి ఆకాశానికి భూమికి మధ్య సిలువే చంపేస్తున్నారు. ఏదో ఖైదీలు ఎక్కువైపోయారు, జైల్లో ఖాళీ లేదన్నట్టు రోజుకు ముగ్గురిని చంపేస్తున్నారు. రోజుకు ముగ్గురిని, అటేపోకరిని ఇటేపోకరిని, మధ్యలో ప్రభువునేసి, ప్రభు కూడా ఖైదీయే వాళ్ళ దృష్టిలో. ప్రభుని కూడా అంటే రోజుకి ముగ్గురు ఖైదీలను చంపేసంత ఎమర్జెన్సీ ఎందుకు వచ్చింది? ఏమో ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ చావులు మాత్రం ఎక్కువైపోయాయి. ఇంకా ఏం జరుగుతుందంటే ఇన్ఫార్మర్స్ ఎక్కువైపోయారు. యూదుల్నే పట్టించుకునే దరిద్రులు ఎక్కువైపోయారు. ఎలా ఎక్కువైపోయారంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అప్పగించింది ఎవరండి? ఇస్కరియోతు యూదాయే యేసుక్రీస్తు వారిని అప్పగించేశాడు. అప్పగించేసిన తర్వాత వీళ్ళకి ఏమైనా సుఖం ఉందా? ఇదో ఏడ్చిందిగా లోపల గిల్ట్, ఈ మనస్సాక్షి గిల్ట్ ఫీలింగ్ స్టార్ట్ చేస్తుంది. కాన్షియస్ ఒప్పుకోదు. గిల్ట్, అరే తప్పు చేసావరా. ఇది సరిగ్గా రాత్రి లేచిపోయి మన మీద కూర్చుంటుంది. రాత్రులు లేచి అది మాట్లాడు, తప్పు చేస్తావు. నువ్వు 10 రూపాయలు అన్యాయంగా తీసుకో, ఖచ్చితంగా నీ మనస్సాక్షి చెప్తాను. నువ్వు అన్యాయంగా ఉండని తిట్టు, ఖచ్చితంగా మనసు. దేవుడు అది పెట్టాడు. అదొక న్యాయమూర్తిలో కొన్నిసార్లు తప్పులు కూడా చెప్తుంది, కానీ మెజారిటీ నువ్వు తేడాగా ఉన్నావని కూడా చెప్తుంది. అది చెప్తుంది. ఆ గిల్ట్ ఫీలింగ్ ఆడికి తీసుకొచ్చింది ఎవరికి? ఇస్కరియోతు యూదాకి. రే, రక్షకుని అప్పగించేసావరా, గురువుని అప్పగించేసావరా, నీ కాళ్ళు గడిగినోడిని అప్పగించేసారు. ఈ మాటలన్నీ వాడు గుర్తొచ్చాయి. ఏమో ఆ గిల్ట్ తట్టుకోలేకపోయాడు, వెళ్ళిపోయాడు, ఊరేసుకున్నాడు, కింద పడ్డాడు, నడుమిరిగిపోయింది, చచ్చిపోయాడు. గిల్ట్ ఫీలింగ్ వల్ల కూడా చచ్చిపోతున్నారు. అంటే మీరు చూడండి, కారణాలు ఏవైనా ఒకరి తర్వాత ఒకరు చెప్పండి చచ్చిపోతున్నారు. అంటే మొదటి శతాబ్దంలో ఏ గోల ఉంది ఇంట్లో? ప్రతి ఇంట్లో యేసుప్రభు సిలువ ఒకటే కాదు చెప్పండి,
సావు గోల ఎక్కువ ఉంది. ఇలాంటి టైంలో యూదులు ప్రాక్టీసులు మొదలెట్టారు. ఏం ప్రాక్టీసులు అంటే మరి ఈ సావు ఎక్కువైపోయినప్పుడు మరి బెంగ వచ్చేస్తుంది జనాలకి. ఇప్పుడు లైట్గా మీ ఈదులో నలుగురు చచ్చిపోయారు అనుకోండి, ఇంకా ఊర్లో ఉండరు. మీరు తెలుసా, మళ్ళీ 2 నెలలు కనబడితే ఒట్టు ఎందుకు ఉంటా, నువ్వు చచ్చిపోతాను భయమే కదా నీకు. ఎక్కువ మంది లైన్గా 4-5 ముగ్గురు 4 చనిపోయారు అనుకోండి, భయమేస్తుంది. అలాంటి టైంలో మిగిలిన ప్రజలు ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వారికి ఏం చేయాలి చెప్పనా, కాస్త ధైర్యం చెప్పడానికి ప్రాక్టీసులు మొదలెట్టారు. ఆ ప్రాక్టీసులు ఏంటంటే ఆచారాలు. ఆ ఆచారాలు ఏంటంటే అందరూ గుంపుగా ఇంటికి వెళ్ళడం. క్రిస్టియానిటీ కూడా ఫాలో అవుతుంది ఇది, మన ఇండియాలో కూడా ఫాలో అవుతుంది. ఎవరైనా చనిపోతే అందరూ ఆ ఇంటికి వెళ్ళడం, అక్కడ టెంట్ వేయడం, వాళ్ళ అరుగుల మీద కూర్చోవడం, కొన్ని రోజులు అలా గడపడం, వాళ్ళకి అస్తమాల కనబడడం. ఎందుకు అలా కనబడతారు, ఎందుకు అలా కూర్చుంటారంటే చెప్పండి, కాస్త ధైర్యం ఇవ్వడానికి. మనం ధైర్యం ఇస్తామా? వాళ్ళ పొక్కుగొడలు సమోసాలు తినేసి వాళ్ళు టీ తాగేసి వాళ్ళు అలా లోపలికి వెళ్ళిన వెంటనే వాళ్ళ కోసమే మాట్లాడతాం. చచ్చిపోబో సరే చూడలేదండి చచ్చిపోయారు, ఇలాంటి పేర్లు పెట్టుకుంటూ వచ్చేస్తాం. వాదార్పు ఇవ్వడం కూడా రాదు. ప్రాక్టీస్ అయితే మొదలెట్టాం కానీ వాదార్పు ఇవ్వడం కూడా మనకు సరే మొత్తం మీద వెళుతున్నాం. ఇలా గుంపులుగా జెరూసలేం సిటీలో వెళ్ళేవారట. అందుకే మీరు చూడండి, లాజరు చనిపోతే పడన యూదులు కూడా ఎవరింటికి వచ్చారు, మార్త మరలి ఇంటికి వచ్చారు. అంటే ఇది ఒక ప్రాక్టీస్, ఆచారం మొదలెట్టారు. ఇంటికి వెళ్ళాలి, ఇదిగో ఎవరైనా మనలో చనిపోతే మనం వెళ్ళి కాస్త 4 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోవాలి, కాస్త ధైర్యం ఇవ్వాలి వాళ్ళకి. ఇది మొదలెట్టారు. ఇంకా ఏం మొదలెట్టారు, యాయీరు కుమార్తె చనిపోయింది. చనిపోతే యాయీరు కుమార్తె చనిపోయినప్పుడు మరో ప్రాక్టీస్ మొదలెట్టారు. ఏం మొదలెట్టారు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ఈ చచ్చిపోయి ఏడుస్తుంటే వాళ్ళ ఇంట్లో ఏం వాయిస్తున్నారట, పిల్లన గ్రోవులు వాయిస్తున్నారు. పిల్లన గ్రోవులు మీరు ఈ కల్చర్ మీకు వీలైతే యూదుల కల్చర్ అని ఇంతంత పుస్తకాలు ఉంటాయండి, మీకు చదివి ఒప్పుకుంటే ఇంతంత పుస్తకాలు. మీరు ఏం కొనుక్కోకపోయినా మీకు బైబిల్ బోధించాలంటే ఆ పుస్తకాలు కొనుక్కోండి. యూదుల కల్చర్, ఇజ్రాయెల్ కల్చర్, మిడిల్ ఆసియా కల్చర్, యూదుల యొక్క వార్స్, జూయిష్ వార్, ఇజ్రాయెల్ వార్స్, మిడిల్ ఆసియా వార్స్ అని ఇంత పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకమే చదివి ఇంకా ఆ పుస్తకాలు ఏం చదివితే అది చదివితే బెంగ వచ్చేది మనకి. కొన్ని చదివితే కానీ అర్థం అవ్వవు. ఇప్పుడు అడుగుతున్నాను, పిల్లన గ్రోవులు ఎందుకు యూదులు తీసుకొస్తారంటే, పిల్లన గ్రోవులు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఊరకే ఆడవరు వాళ్ళు వెనకాల బీజిఎం వేసుకుంటారన్నమాట. వాదార్పు బీజిఎంల వల్ల వాదార్పు వస్తుందంటే వాళ్ళు అనుకుంటున్నారు. ఫ్లూట్ బీజిఎం అంటే ఈ పిల్లన గ్రోవ్ బీజిఎం అలాగంటే అదొక సెంటిమెంట్ బీజిఎం. అలా కూర్తుంటే శవాన్ని అలా ముందెట్టుకుని ఇలా ఇలాగో లుక్ ఇచ్చి అందరూ కలిసి అలాగ ఏడ్చి అలాగా ట్యూన్ మీద ఎడుతారనమాట. అలా ట్యూన్ మీద అలాగ ఏడుస్తూ అలా కొంతమందికి అదో రకం ఉంటుంది చూసారా, ఆడ మూడు బాగాలేనప్పుడు సాడ్ సాంగ్స్ పెట్టుకుంటారు. ఆ సాంగ్ ఎట్రా అంటారు. ఇప్పుడు ఆడు అలా ఫీల్ అవుతాడు అనమాట. ఇప్పుడు అందులో ఆ సాంగ్లో ఉన్నది ఈడే అన్నమాట. ఇప్పుడు ఈ జీవన తరంగాలు, జీవన తరంగాలు అంట. అదో ఫీలింగు ఎక్కువ చూసి సాడ్ ఫీలింగ్ వచ్చినప్పుడు సాడ్ సాంగ్స్. యూదులు కూడా సాడ్ మూమెంట్స్ వచ్చినప్పుడు సాడ్ సౌండ్స్ పెట్టుకుంటారు. ఇదిగో సెంటిమెంట్ బీజియంలు పెట్టుకుని ఆ బీజియంలు ఎందుకండి పిల్లన గ్రోవులన్నీ కనిపెట్టారు మీరు ఊది సావు దగ్గర అంటే కొంచెం ఏదైనా ఆధారపు వస్తుందండి. సామెతల్లో సొలొమోన్ ఏమంటాడంటే, బాధ ఉన్నప్పుడట విషాద గీతాలు వినకూడదట, ఇంకా పిచ్చోలం అయిపోతామంట. మరి ఆ రెఫరెన్స్ వాళ్ళు చదవలేదు ఏటో. బాధ ఉన్నప్పుడు ఇంకా విషాద గీతాలు అంటే ఏమవుద్ది, లైఫ్ వేస్ట్రా, అదేస్ట్రా, ఇదేస్ట్రా అని ఆ పాటలు అలా పాడుతున్నారు అనుకుని వేస్ట్ అని ట్రైన్ ముందు వెళ్ళిపోతాం. ఇంకా అలాగంతే, ఇంకా ఏ లారీ ముందు హైవే కింద అలా వెళ్ళిపోయచ్చే వేస్ట్ ఈ లైఫ్ ఎందుకు ఇంకా ఈరోజు చస్తే రేపటికి 2 చంపిండు అనిపోతాం. అందుకే సాడ్ మూమెంట్స్లోకి వెళ్ళకూడదు. సాడ్ మూమెంట్ ఉన్నప్పుడు బెస్ట్గా ఒకటి చెప్తాడు యేసుక్రీస్తు ముందుకెళ్ళకూడదు. అయితే ఇది ఒకటి కనిపెట్టారట. నెక్స్ట్ ఇంకేముందంటే, అకాల మరణాలంటే
ఒక మనిషిని చూసేసరికి అంచనా వేసి పరిస్థితులను బట్టి ఈ మనిషి ఎలాగ చనిపోతాడని ముందే ఆ మనిషికి సంబంధించిన శ్మశానాలు అడ్వాన్స్గా బుక్ చేసుకునేవారట. నా మాట మీకు అర్థమవుతుంది? అరిమతయి యోసేపు అడ్వాన్స్ సమాధి ఉందా? ఉందా లేదా? ఇంకా విషయం ఏంటి చెప్తున్నా, ఈ మనిషి చనిపోతాడని ముందే ఎరిగిన వారు యేసుప్రభు వారికి అత్తరు తెచ్చారు. అత్తరు ఎవరు పోస్తున్నారు? మరి తెలిసి పూసిందో తెలియక పూసిందో, సబ్జెక్ట్ అర్థమైందో అర్థం లేదు తెలియదు, కానీ అత్తర్లో సహజంగా ఎవరికి పోస్తారంటే చెప్పండి, ఆ రోజుల్లో ఇక చనిపోతాడన్న వ్యక్తులకు అత్తరు పోస్తారు. ఇంకా ఒకవేళ ముందే పూయడానికి కుదరలేదనుకోండి, 3వ రోజు లేపి మరీ పోస్తారు. శవాన్ని లేపేసి బయటికి తీసి మళ్ళీ ఆడికి అత్తరకిత్తర కొట్టి రెస్ట్లోకి వెళ్ళిపోయి ఇంక లెక్కో అని మళ్ళీ కప్పెట్టేస్తారు. ఎవరిని? ఇవన్నీ మన క్రిస్టియన్స్ కూడా ఫాలో అవుతారు తెలుసు. ఇలాగే ఎవరో ఏటని అడగండి, చూద్దామని వెళ్ళారు 3వ రోజు, చూశారు బాడీని, ఎవ్వరు చూడకుండా పరిగెట్టుకు వచ్చేసారు. ఏమవుద్ది? యూదుల బాడీ అంటే కాస్త వాళ్ళు అవి ఇవి వాడతారు కాబట్టి కొంచెం కొలాప్స్ అవ్వకుండా ఉంటాయి. నువ్వు యూదుల్లా ఫీల్ అయ్యి బాడీని చూస్తే ఏమవుద్ది? నీ బాడీకి మోషన్స్ అవుతాయి. ఏమనుకోండి, మనం 12 గంటలు దాటితేనే మన ఆకారం మారిపోద్ది. అలాంటి 3 రోజులు దాటితే అదో రకమైన దేవతముఖం అయిపోద్ది లోపల శవానికి. చూడకండి, అలా పిచ్చి పనులు చేయకండి. శవాల జోలు కదా, బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 3వ రోజు కూడా లేపి ఈ సుగంధ ద్రవ్యాలు పోస్తారు. ఆ అలవాట్లు వాళ్ళకు ఉన్నాయి కనుకే యేసుప్రభు వారికి కూడా ఎన్నో రోజు సుగంధ ద్రవ్యాలు పూయడానికి వచ్చారు. మీకు అర్థమవుతున్న కల్చర్, దీన్ని ఏమంటారంటే జూయిష్ కల్చర్. ఫస్ట్ సెంచరీలో ఏం జరుగుతుందంటే, చావు గోల ఆకాశంలో గెద్ద తిరిగినట్టు మరణ గోస అలా తిరుగుతుంది. రకరకాల కారణాలు వాళ్ళు చచ్చిపోతున్నారు. ఈ కారణాల్లో వాదార్పుల కొరకు గుంపులు వెళుతున్నారు, వాదార్పులు ఇస్తున్నారు, పిల్లన గురువులు వాయిస్తున్నారు, అత్తర్లు సిద్ధం చేసుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఈ అలవాట్లే క్రిస్టియానిటీ నుంచి వచ్చి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మన అలవాట్లన్నీ యూదుల అలవాట్లే ఇంచుమించు. ఇప్పుడు నేను బైబిల్ చదువుతున్నానా? మీ దగ్గర బైబిల్ ఉందా? నేను చదివే ముందు ఒకరు చదువుతున్నారుగా, ఎక్కడిది అలవాటు? సమాజ్ మందిరంలో ఉంటుంది. ఆ మాట మీకు అర్థమైందా? వాళ్ళు చదవాలి, చదివింది నిలబడినోడు వివరించాలి. జూయిష్ కల్చర్. మీ దగ్గర ఒక బైబిల్ టెక్స్ట్ చూసి మాత్రమే మాట్లాడాలి బోధన. ఈ కల్చర్ ఎక్కడిది? అదిగో ఆయన లేఖనము తెరిచి ఆయన దాన్ని ఏంటంటారు, గ్రంథపు చుట్ట విప్పి, గ్రంథ చుట్ట అంటే ఆ రోజుల్లో బైబిల్, గ్రంథపు చుట్ట విప్పి వారికి ఇలాగూ బోధించిన. చుట్ట ఇప్పడం అంటే బైబిల్ ఇప్పే బోధించిన. ఇప్పుడు ఇది ఎక్కడదే? ఈ కల్చర్ అంతా అక్కడదే. చనిపోయిన ఇంటికి వెళ్ళడం అక్కడదే, అన్నీ అక్కడవే. మిడిల్ ఆసియా కల్చర్సే ఇవన్నీ. ఇలాంటి కల్చర్ అంతా తెచ్చాం. ఇదంతా తెచ్చినప్పుడు సరిగ్గా ఇలాంటి వాతావరణంలో ఇప్పుడు బాగా వినండి, చనిపోయిన యాయీరు కుమార్తెని బతికించాడు, చనిపోయిన యవనస్తుని బతికించాడు, చనిపోయిన లాజర్ని బతికించాడు. అత్తరు పూయబడిన ఆయన ఏమన్నాడంటే, మళ్ళీ లేస్తాను, ముందే గుర్తెరిగి చేసామని అర్థం వచ్చేలా వర్తమానం ఇచ్చాడు. ఇన్ని చెప్పిన ఆయన ఇప్పుడు ఇంత వివరణ ఇచ్చి అందరినీ బతికించినోడిని ఇప్పుడు చంపేస్తుంటే, ఆ రోజు కాస్త సావుగోల మధ్య ఇదిగో కాస్త ఉపశమనంగా బతికించేవాడు మన మధ్య ఉన్నాడన్న ధైర్యాన్ని ఇప్పుడు సిలివేసేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్కి ఎలా ఉంటుంది చెప్పండి? వెనకాల స్త్రీలందరూ, ముఖ్యంగా స్త్రీలందరూ వచ్చి ఏడుస్తున్నారు. ఇది సందర్భం. అర్థమైందా? ఇప్పుడు వెళ్దాం ఆ సందర్భంలోకి. ఏం జరుగుతుందంటే 23వ అధ్యాయం లూకా సువార్త 23వ అధ్యాయం 27వ వచనం నుంచి దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకండి. యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి. యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి. పర్టికులర్గా ఈ సందర్భం ఎవరికి చెబుతున్నాడు చెప్పండి? చెప్పండి. యెరూషలేం ప్రజలకి, యెరూషలేం టౌన్లో ఉన్న ఆ ప్రజలకి చెబుతున్నాడు. యెరూషలేములో ఉన్న వారికి ఎందుకు చెబుతున్నాడు? యెరూషలేములో ఏదో జరగబోతోంది.
మీరు సిలువ మరణాన్ని చూసి బెంబేలు ఎత్తిపోతున్నారు, కానీ ఈ విపత్తును చూసే మీరు ఎంత రొమ్ము కొట్టుకుంటున్నారే. అసలు ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది చెప్పనా? నన్ను చూసి మీరు ఏడుస్తున్నారు, కానీ ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం నా మీదకి కాదు, మీ మీదకి రాబోతుంది. నా మీదకి కాదు, మీ మీదకి రాబోతుంది. ఏమి రాబోతుంది అంటే క్రీస్తు శకం 70. బాగా వినాలి, క్రీస్తు శకం 70. టైటస్ లేదా క్రీస్తు శకం 70లో ఈ నీరో పరిపాలన లేదా రోమీల పరిపాలన అధికారులు ఏం చేస్తున్నారంటే ఒక భయంకరమైన అగ్ని పుట్టించారు యెరూషలేములో. ఏం చేశారంటే రాజకీయ రంగులు, కొత్త రంగులు పులుముకుంది. చూస్తున్నారా ఏం జరిగింది క్రీస్తు శకం 70 అంటే? మీరు చూడండి, యెరూషలేమును గూర్చి యేసుప్రభు వారు చెప్పిన ప్రవచనం 70లో నెరవేరుతుంది. ఇది టెస్ట్ ట్యూబ్ బేబీల కోసం, రోబోల కోసం చెప్పింది కాదు. మళ్ళీ మీకు దండం పెట్టి చెప్తున్నాను, అలాంటివి నమ్మొద్దు. ప్రతి దానికి సందర్భం ఉంది. వాళ్ళు ఎందుకు చెబుతారో తెలీదు, మరి కావాలని చెబుతున్నారో తెలియక చెబుతున్నారో, ట్రెండింగ్ బాగుంటుందో చెప్తున్నారు, ఎందుకు చెబుతున్నారో తెలీదు. సందర్భం అయితే అది కాదు. సందర్భం మళ్ళీ నేను చెబుతున్నాను, క్రీస్తు శకం 70లో యెరూషలేములో ఒకటి జరగబోతుంది. ఏం జరగబోతుంది అంటే కాస్త వినండి. ఏం జరగబోతుంది? పనిచేస్తుందా? చూద్దాం ఒకసారి. ఒక భయంకరమైన రాజు వచ్చాడు క్రీస్తు శకం 70లో. ఏం జరిగింది? టైటస్. ముఖ్యంగా మీరియల్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఓపెన్ చేయండి. ఒరే అబద్ధం రా జేమ్స్, నువ్వు చెప్పినట్టు చరిత్రలు లేదురా అని అప్పుడు వచ్చి గల్లా పట్టుకోండి. బైబిల్ తప్పు చెప్తేనే మళ్ళీ చెప్తున్నాను, ఒప్పుకోకండి. మీరు ఏదైనా ఒప్పుకోండి దయచేసి. సత్యము తప్పు చెప్పినప్పుడు ఒప్పుకోవద్దు. మీరు రివైవల్లా మీరు తీసుకోవాల్సిందే. మీ నుంచే విప్లవం ప్రారంభం అవ్వాలి. అడగాలి ఏం జరుగుతుందంటే, కొంచెం చరిత్ర చెప్తారు. ఏం జరుగుతుందంటే, యూదుల్ని ఎవరు పరిపాలిస్తున్నారండి? రోమీలు పరిపాలిస్తున్నారు. రోమీలు దేని మీద కన్నేశారంటే యెరూషలేము మీద కన్నేశారు. యెరూషలేము మీద వేరే కన్నేశారు కనుక ఈ యెరూషలేముని నూతన వైభవంలోకి తీసుకురావాలనుకున్నారు. నూతన వైభవంలోకి తీసుకురావాలని ఒక తిక్కల చక్రవర్తి ఉన్నాడు. వాడు ఏం చేశాడంటే యెరూషలేములో కొత్త కట్టడం. ప్రతి రాజుకుండే దరిద్రపు లక్షణాలు ఏంటంటే వాడు మార్కుండిపోయేలా ఏదో కట్టడం కడతారు. ఎప్పటికీ మీరు గమనించండి, ఎవరని ఏటని నన్ను అడగండి. ఏ ఒకటి కడతారు మీరు చూడండి, పెద్దవే ఎత్తుగా ఏటని అడగండి కడతారు. అది నెబుకద్నెజరే కాదు, అది నిమ్రోదు దగ్గర నుంచి ఆ దరిద్రపు లక్షణాలు ఉన్నాయి. ఏదో ఒకటి పేరు సంపాదించుకోవడానికి, నిలబడిపోవడానికి, వాళ్ళ గురించి తరతరాలు మాట్లాడుకోవడానికి నిమ్రోదు దగ్గర నుంచి ఏదో ఒకటి కడతారు. ఈ కట్టడాలు కట్టే అలవాటు రోమీలకు కూడా ఎక్కువ ఉంది. ఈ తిక్కల చక్రవర్తి గడు వీడు ఏం చేస్తాడంటే, టైటస్ అన్నవాడు ఏం చేస్తాడంటే, కొత్త కట్టడాలు కట్టాలంటే సెంటిమెంట్ కట్టడాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ? యెరూషలేములో. సెంటిమెంట్ కట్టడాలు ఏమున్నాయండి? ముఖ్యంగా సొలొమోను మందిరం పునాదులు ఉన్నాయి. అదొక సెంటిమెంట్. ఈ రోజుకి మీరు చూడండి, 21వ శతాబ్దంలో సొలొమోను మందిరం కొరకు ఈరోజు ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతున్నారంటే వాళ్ళకి ఎంత సెంటిమెంట్ మీకు అర్థం అవ్వాలి. గాజా అని ఇప్పటికే జల్లెడ పడుతున్నారుగా, దాని జోలికి వస్తే ఊరుకోరు. అది రోమీలైనా ఊరుకోరు. ప్రపంచ దేశాలన్నీ కలిసి యెరూషలేములో ఉన్న వాళ్ళ సెంటిమెంట్ ల్యాండ్స్, ప్యాలెస్లు ఉన్నాయి, వాటి జోలికి వస్తే ఒప్పుకోరు. ఎంతకని తెగిస్తారు వాళ్ళు. వాళ్ళ మతం వాళ్ళకి సెంటిమెంట్ ముడిపడి ఉంది. ఇంకా ఏమున్నాయి? దావీదు మహాపురం ఉంది. దావీదు అంటే వాళ్ళకి ఎంత ఫేమస్ అండి. సొలొమోన్ అంటే ఎంత ఫేమస్ అండి. సొలొమోను కట్టించిన మందిరం అంటే వాళ్ళకి ఎంత సెంటిమెంట్ అండి. అబ్రహాము సమాధులు కానీ, ఇన్ని కట్టడాలు ఎన్నో ఉన్నాయి. హిజ్కియా గోడలు కానీ, ఇప్పటికీ హిజ్కియా గోడ ఉందిగా, హిజ్కియా గోడ కానీ, ఆ కోనేరు ఉంటుందిగా, 30 ఏళ్ళ నుంచి లేవలేక పడిపోయిన యేసుప్రభు వారు చూడడానికి వెళ్తారు. ఆ కోనేటి కాలవ, ఇవన్నీ సెంటిమెంట్స్ అలా వండేస్తారు. వాళ్ళు ఎక్కడికి పోనివ్వరు. మ్యాక్సిమం వాళ్ళ ప్రాణాలు పెట్టి కాపాడుకోవడానికి ట్రై చేస్తారు. అలాంటి వాటిని కొత్త కట్టడాలు కడుతున్నాం తీసేయండి అంటే తీసేస్తారా? మామూలుగా అడుగుతున్నాను. ఇప్పుడు ఏదో గవర్నమెంట్ వచ్చింది, లేదా ఈ గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ వస్తుంది. వచ్చిన తర్వాత మన ఊరు వచ్చి మీ ఇల్లులన్నీ తీసేసి
ఇక్కడ వేరే కట్టడాలు కడదాం అనుకుంటున్నాం అని మీ ఊరు వచ్చి మీ లోకల్ ఎమ్మెల్యే గారు అంటే మీరు ఏం చేస్తారు? అలాగే ఇక రేపు తీసేయండి మా ఇల్లు అంటారా? ఇంకోసారి మా ఊరు వచ్చాను నువ్వు ఎమ్మెల్యేవైనా ఖబర్దార్, మా పితరులు ఇచ్చిన ల్యాండ్స్ ఇవి, కష్టపడి కట్టుకుని ఇల్లు ఇవి. ఆల్టర్నేటివ్ లేకుండా ల్యాండ్స్ ఆక్యుపై చేస్తే ఏం చేస్తారు? సామాన్యులు గుడిసుల్లో ఉన్న వాళ్ళైనా అధికారుల మీదకే చెప్పండి, మాబులా తిరగబడిపోతుంది. మాబ్ ఫామ్ అవుద్ది, తిరగబడతారు, రాస్తారు, ఒకరు జరిగిపోతాయి. ఇది ఈరోజే కాదు, ఆ రోజు ఉంది. అందుకే వీళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళరు, కొత్త కట్టడాలు కడతామంటే ఒప్పుకోరు. మరేం చేయాలి? వీడి తిక్కలోడు ఏం చేశాడంటే అందరు నిద్రపోయిన తర్వాత యెరూషలేముకి నిప్పు పెట్టించేశాడు. నిప్పు పెట్టించి ఆడు ఆ రథాల మీద తిరుగుతూ ఎవ్వరు లేని టైంలో నిప్పు పట్టించి మొత్తం అంతా తగలడిపోయి చాలామంది యూదులు, రోమీలు కూడా కొందరు చనిపోతే, ఇలా చనిపోయినప్పుడు ఎవరు చేశాడు ఈ పని ఎవరు చేశారు అన్నప్పుడు ఆ నేరం ఎవరి మీద గింటేసారో తెలుసా? క్రైస్తవులు చేశారు. యేసుని వెంబడించిన వారు చేశారు. వాళ్ళ కొత్త మతాన్ని ప్రారంభించారు. వీళ్ళు ట్యాక్స్ కట్టొద్దంటారు, కొత్త రాజు అంటాడు. ఇవే కదా యేసుప్రభు మీద పెట్టిన కారణాలు. పన్ను కట్టొద్దు అంటున్నాడు, రాజుగా ఫీల్ అవుతున్నారు, జనాలను పోగేస్తున్నారు. ఇలాంటి కేసులేగా యేసుప్రభు మీద పెట్టారు. అలాంటి వీళ్ళు కొనసాగిస్తున్నారు. వాళ్ళే ఈ టౌన్ తగలెట్టేశారని ఒక నింద, సీసీ కెమెరాలు లేవుగా, ఒక నింద ఎవరి మీద వేశారు? క్రైస్తవుల మీద వేశారు. ఎప్పుడైతే ఈ నింద క్రైస్తవుల మీద వేశారో, క్రైస్తవుల్ని, యేసుప్రభుని వెంబడించిన వారిని చంపడం మొదలెట్టారు. క్రైస్తవులనే కాదు, యేసుప్రభుని ముఖ్యంగా వెంబడించిన వారిని చంపడం. ఎలా చంపారంటే, గర్భిణీ స్త్రీలు మానాల్లో కత్తులు పెట్టి పైనుంచి కిందకి చేరి బిడ్డను బయటికి లాగి చంపేశారు. రాళ్ళకేసి కొట్టేశారు, రంపాలతో కోసేశారు. గొర్రె చర్మాలు, మేక చర్మాల్లో వాళ్ళని కలిపి కుట్టేశారంటే, చర్మాలు అంటే పచ్చి చర్మాల్లో మనుషుల్ని పెట్టేసి కుట్టేశారనుకునే చర్మం అనుకున్న లక్షణం ఏంటండి? ఎండ కాసే కొలది టైట్ అయిపోతుంది. ఆ పచ్చి చర్మాల్లో క్రైస్తవుని పెట్టి కుట్టేసి ఎండలో పడేస్తే ఆ చర్మం అలా బిగిసిపోతుంది, టైట్ అయిపోతుంది. అది బంతిలా, ఒక బంతిలా తయారైతే ఆ బంతిని పట్టుకెళ్ళి సింహాలు, ఎలుగుబెంట్ల ముందు అడేస్తే ఏదో కొత్తది వచ్చిందన్న పీక్కు తింటుంటే ఆ చర్మాన్ని కొరికినప్పుడు లోపల ఉన్న మనిషి రక్తం బయటకు వచ్చేసరికి రెచ్చిపోయి మృగాలు తినేసేవి క్రైస్తవం. మైనువులో ముంచేశారు, స్తంభాల కట్టి వెలిగించేశారు, మైనువులో ముంచేశారు, ఇదిగో చెట్ల కట్టి వెలిగించేశారు, చంపేశారు. క్రీస్తు శకం 70లో టైటస్ ముఖ్యంగా వాడే దీని గూర్చి ఒక యూదు చరిత్ర కాదు రాస్తా, క్షమించండి, దీని గూర్చి రాసినది ఒక సామాన్యుడి కథ రాస్తా. జోసఫస్ అని ఒక హిస్టోరియన్ దీని గూర్చి రాశాడు. బైబిల్ అంత హిస్టారికల్ బుక్ చూడండి. ఇలా జరిగింది అనడానికి రికార్డ్ ఇచ్చాడు. ఇలా జరిగిందని జోసఫస్ రాయకి ముందే యేసు ప్రభు యెరూషలేములో ఏం జరగబోతుందో చెప్పాడు. అమ్మా యెరూషలేము కుమార్తెలారా, నా సిలువ కోసం మీరు ఇంత ఏడుస్తున్నారు, కానీ అసలు ఏడుపు ఒకటి రెడీగా ఉంది. అది యెరూషలేములో జరగబోతుంది. అది యెరూషలేములో జరగబోతుంది, త్వరలోనే జరగబోతుంది. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి. మళ్ళీ చెప్తున్నాను, ఏడవద్దంటలేదు, ఏడండి, నా కోసం ఏడవకండి. మీరు ఏడవండి, నా కోసం ఏడవకండి. మరి ఎవరి కోసం ఏడవాలి? మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకంటే ఒక రోజులు రాబోతున్నాయి. ఆ రోజులు మీకు ఎలా ఉంటాయి చెప్పనా? అయ్యో మేము బిడ్డలను కనకపోతే బాగున్ను, మా బిడ్డల సావు మేమే కళ్ళ ముందు చూస్తున్నాం, కనన తల్లులే బెటర్ అనుకుంటారు. మా బిడ్డలు లేకపోతే బాగుండు, అంతే కదండి. బిడ్డల కళ్ళ ముందు చనిపోయే కన్నా ఆ బిడ్డే లేకపోతే బాగుండు అనుకుంటాం. అలాంటి రోజులు మీకు రాబోతున్నాయి. పాలు ఇవ్వని తల్లులంటే గొడ్రాలే గొప్పదనుకునే రోజులు రాబోతున్నాయి. మీ పిల్లలు మీ ముందు చనిపోతారు, మీరు మీ పిల్లల ముందు చనిపోతారు. అలాంటి టైంలో పిల్లలు లేకపోతే బాగుండు అనుకుంటారు. ఆ రోజులు ఏ రోజులని ప్రభు చెప్పిన సందర్భాన్ని కోట్ చేస్తే అది క్రీస్తు శకం 70లో జరిగిన యెరూషలేము అయిపోతుంది. అందుకే
పర్టికులర్గా ఆయన అన్న మాట ఏంటి చెప్పనా? అమ్మలారా కాదు, చెప్పండి, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడకండి. ఆ రోజు మీరు ఏం కోరుకుంటారంటే, అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగెదరు. ఆ రోజు మీకు ఏది తీగుంటా చెప్పినా, ఈ మంటల్లో సగం కాలి సగం కాలకుండా మీ పిల్లలు మీరు చచ్చిపోయే కన్నా, ఆ చావు ఎటుపోవాలో మీకు తెలియని పరిస్థితుల్లో మృగాలు, సింహాలు, ఎలుగుబంట్లు, చివరికి మనుషులే మిమ్మల్ని మైనువులో కత్తుల చేత కాల్చి పొడి చేసి చంపేస్తుంటే, ఈ చావు కన్నా మీకు ఏమనిపిస్తుంది అంటే, కొండల్లారా మా మీద అడుక్కోండి, ఇదే మాకు తీగుందంట. మెట్టల్లారా మమ్మల్ని కప్పేయండి, మమ్మల్ని దాయండి, పర్వతాల్లారా మాకు తోడుండండి, కొండల్లారా మమ్మల్ని కాయండి, మమ్మల్ని ఏదోలాగా మమ్మల్ని రక్షించండి అని కొండలకి మెట్టల కంటే ప్రకృతి చెప్పుకునే పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందంటే, గవర్నమెంట్ కానీ మీ అధికారులు కానీ ఎవ్వడు మీ గోడు విన్నాడు. ఎందుకంటే గవర్నమెంటే మీకు శత్రువు. ఎవ్వడు మీ గోడు విండు. ఆ టైంలో మీరు ఏమనుకుంటారంటే, బిడ్డల్ని కనకపోతే బాగున్నాం, గొడ్రాలే గొప్పదనుకునే రోజు. అంతేగాని టెస్ట్ బేబీ కోసం చెప్పేది కాదు. మళ్ళీ నేను చెప్తున్నాను, నా మాట అర్థమైందా? ల్యాబ్లో పిల్లల కోసం కాదు చెప్పేది. ఒక విపత్తు రాబోతుంది, ఆ విపత్తులో ఏడవండి. ఎవరి కోసం ఏడుస్తారంటే, మీకోసం ఏడవండి. నెక్స్ట్ మీ పిల్లల కోసం. ఎందుకు ఏడవాలి? చచ్చిపోతున్నారని కాదు, ఎలాగూ చచ్చిపోతారు. ఆ చచ్చిపోయేది చనిపోయే ముందు ప్రభు ఎదుట నిర్దోషులుగా ఉండాలని ఏడవండి. నా కోసం ఏడవ వల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఈరోజు మరణించాను, రేపు మళ్ళీ తిరిగి లేస్తాను. నేను ఎలాగూ లేస్తాను. లేవాల్సింది ఎవరో తెలుసా? మీరు, మీ పిల్లలు. నిర్దోషులుగా మళ్ళీ పునరుద్ధానం గడియలో లేవాల్సింది ఎవరో తెలుసా? మీరు, మీ పిల్లలు. నా కోసం ఏడవకండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నా నిమిత్తం పశ్చాత్తాపడండి. కానీ ఇదే లైఫ్ అనుకుని ఏడ్చేయకండి. ఈ లైఫ్ ఎక్కువ రోజులు ఉండదు. మీ కళ్ళ ముందు ఒక భీకర సంగ్రామం ఉంది. ఏడవండి. ఇప్పుడు చెప్పండి, ఈ లెంట్ డేస్లో ఏడుస్తాం ఎవరి కోసం? చెప్పండి, యేసుప్రభు కోసం. మళ్ళీ అడుగుతున్నాను, ఏడవండి. ఎవరి కోసం ఏడుస్తారు చెప్పనా? మీకోసం, మీ పిల్లల కోసం. ఎందుకంటే అంటే మీకోసం, మీ పిల్లల కోసం ఎందుకు ఏడవాలంటే, యెరూషలేములో 70లో జరుగుతున్న విపత్తు కోసమే మీకోసం, మీ పిల్లల కోసం ఏడమన్నాడు. మరి మనము మన పిల్లల కోసం, మన తండ్రుల కోసం ఎందుకు ఏడవాలంటే, ఇది 70లో జరిగే అగ్ని లాంటిది కాదు. అసలు అగ్ని ఒకటి రెడీగా ఉంది. అదేంటి చెప్పండి? రెండవ రాకడ. పెల పంచభూతాలు మెక్కటమైన యాండ్రముతో లయమైపోయే గడియలు త్వరలోనే సంభవం. మీ కట్టడాలు ఉండవు, మీ ఉద్యోగాలు ఉండవు, మీ సోకులు సరదాలు ఉండవు, ఇవేమి ఉండవు. ఒకరోజు బొగ్గుమని మారిపోతాయి. ఆ గడియలు వచ్చే సమయానికి మీరు రక్షింపబడ్డారా లేదా? ఈ లెంట్లో ఏడవండి. ఆ గడియలు వచ్చే సమయానికి మీ పిల్లలు రక్షింపబడ్డారా లేదా? ఈ లెంట్లో ఏడవండి. కపాల స్థలం దగ్గర చదువుతున్న సందర్భాన్ని చూసి మనం ప్రేతాత్మలుగా పాతాళానికి పోకముందే చెప్పండి, ఏడవండి. వస్తే ఆ రెండవ రాకడ అగ్నికైనా దొరికేస్తాం, చెప్పండి. లేకపోతే చెప్పండి, మరణిస్తే పాతాళమనే అగ్నికైనా 2 అగ్నులు రెడీగా ఉన్నాయి మనకి. వాళ్ళకున్నది ఒకటే. ఎవరికి? కళ్ళ ముందు వాళ్ళకి ఒకటే. వాళ్ళు నమ్మితే అక్కడితో అది అయిపోద్ది. నేను అడుగుతున్నాను, మనకి రెడీగా 2 ఉన్నాయి. ఒకటి, నేను మరణించిన రక్షణ లేకుండా పాతాళమనే అగ్నికి పోతాను. ఒకవేళ యేసుప్రభు వచ్చే ముందు నేను నిలబడితే చెప్పండి, పంచభూతాలు మెక్కటమైన యాంత్రంతో అగ్నిగోళంగా మారిపోతున్నాయి. ఈ అగ్నికి దొరుకుతుంది. ఇది టైటస్ గడు పెట్టే అగ్ని కాదు, చెప్పండి, క్రైస్ట్ పెట్టే అగ్ని. యేసుక్రీస్తు వారే ఎవరు సిలువ వేయబడ్డాడో ఆయనే రాబోతున్నాడు. ప్రతి వారికి తీర్పు తెచ్చిపోతున్నాడు. అందుకే బైబిల్ మళ్ళీ నేను చెప్తున్నాను, అమ్మలారా కాదు, చెప్పండి,
యెరూషలేము కుమార్తెలు. మరి ఈ సందర్భం మనకెలా అంటే, ఇప్పుడు ఈ సందర్భం మనకెలా అంటే, కలవరి గిరి వరకు మనం తీసుకుందాం. ఆ కలవరి గిరిలో ఉన్న సందర్భం మనం ఏడుద్దాం. ఎందుకంటే ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళీ రాబోతున్నాడు. ఇప్పుడు మరణించినది జ్ఞాపకం చేసుకుంటూ, మా కోసం మరణించావు, తిరిగి లేచావు, రాబోతున్నావు, నీ కోసమే నిలబడతాం మా బిడ్డలతో సహా అని ఏడవండి. నేను ముగించేస్తున్నాను. దుఃఖ నివారణ కొరకు ప్రాక్టీసులు కనిపెట్టారు కదండి ఎవరు? యూదులు. ఇప్పుడు అడుగుతున్నానండి, ఇప్పుడు మన బిడ్డలు కూడా చచ్చిపోతారండి ఏదో ఒక రోజు. మనం కూడా చనిపోతాం ఏదో ఒక రోజు. మన బిడ్డలు చనిపోయినా, మనం చనిపోయినా, అప్పుడు మనకు వాదార్పు ఎలాగా? ఫ్లూట్ ఊతారా? ఎలాగా? దెస్సలోనిక పత్రిక చూడండి, ముగించేసుకుందాం. దెస్సలోనిక రాసిన పత్రిక 4వ అధ్యాయం, దెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. చనిపోయిన వారు గుచ్చి పిల్లన గురవులు ఓతకండి, చనిపోయిన వారి గుచ్చి రొమ్ములు బాదుకుని దుఃఖించేకండి. ఇక చనిపోయిన వారిని బాగా వినండి, మీరు వెళ్ళి కూర్చోవడమో లేకపోతే మీరు వెనకాల మరణించడమో తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు. వెళ్ళిపోయిన వారి గురించి మీరు అంత టెన్షన్ అయిపోకండి. అయితే ఒక మర్మం మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల, అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వచ్చాడు. ఇప్పుడు మనకు వాదార్పు ఫ్లూట్ కాదు, మనకు వాదార్పు టెంట్లో కూర్చుని సమోసాలు తినేసి, పొగుడులు తినేసి, టీ తాగేసి ఈ బ్యాచ్ కాదు. ఇలా మనకేం వాదార్పు ఎవరు? మనకు వాదార్పు అంటే చెప్పిన మన బిడ్డలు మనము చనిపోయే సమయానికి వాళ్ళ క్రీస్తునందు నిద్రించిన వారిగా మనం జాగ్రత్త పడితే, ఆ రోజుకి వారు నిద్రించిన యేసు ప్రభు ఒక రోజు వస్తాడు. వచ్చేవాడు ఒక్కడే రాడు, ఆ వచ్చేవాడు కూడా మన ప్రియులను కూడా ఎంటబెట్టుకొని వస్తాడు. ఇది మన వాదార్పు. నా మాట అర్థమైందా? అంటే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, పెద్ద టెన్షన్ అయిపోకండి, యేసు ప్రభు నందు నిద్రించిన మన ప్రియులను యేసు ప్రభు కూడా ఎంట పెట్టుకుని వస్తాడు. ఇది ధైర్యంతో వాదార్పు పొందండి. బాధ ఉంటుంది, ప్రియులు చనిపోతే దుఃఖం ఉంటుంది, వాళ్ళ జ్ఞాపకాలు. కానీ దాని వెనకాలే ధైర్యం ఉండాల్సింది, మళ్ళీ ఒకరోజు మా పితరులని, మా ప్రియులను చూస్తాం. ఇది వాదార్చుకోవాలి. అంటే యేసు ప్రభువును బట్టి వాదార్పు పొందాలి, పునరుద్ధానాన్ని బట్టి వాదార్పు పొందాలి. కానీ విషయం ఏంటి చెప్పిన, ఈ లెంట్ టైంలో మనం అందరం చేసేది ఏంటి చెప్పిన, సిలువకు ముందున్నవన్నీ జ్ఞాపకం చేసుకుని, సిలువలో అన్నీ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తాం. ఏడవండి కాదంటలేదు, కానీ ఏడిచేసి ఏదో జరిగించింది అనుకుంటున్నా. కానీ విషయం ఏంటి చెప్పిన, మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, అలా ఏడవడం వల్ల ఒక సెంటిమెంట్ లాగా ఏదో ఊహించుకుంటున్నావే తప్ప, సెంటిమెంట్ వలన యేసుప్రభు ఏమి అయ్యో బిడ్డ ఏడుతుందని ఏమో అనుకోడు. గుర్తుపెట్టుకో, పాపం నాకు మేగిలేస్తున్నారని ఏడుతుంది బిడ్డ, బాధపడగానే ఏమనడు. గుర్తుపెట్టుకో. నీకు ఈ మాటలు నచ్చకపోవచ్చు, కానీ తప్పదు ఇది. మరి ఎప్పుడు బాధపడదండి, ప్రవ్వా నా కోసమే సిలువ వేయబడ్డావు, నా కోసమే వేసాగిపోయావు, నా కోసమే మరణించావు అని ఏడవండి. నీకోసం నేను మారుతాను, నా బిడ్డలను మార్చుకుంటాను ఏడవండి. దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు చెప్పండి, సందర్భానుసారంగా వాక్యాలు చదవకపోతే తప్పులు దొల్లుతాయి. సందర్భంలోకి వెళ్ళకుండా ఎవడో గాలోడు ఏదో అడిగాడని వాడికి జవాబులు చెబుతూ కూర్చుంటే, ఒకరోజు మనం ఒకరికి జవాబు చెప్పాలి. ఎవరికి? సత్యవాక్యమును సరిగ్గా విభజించలేదు కనుక మిస్టర్ జేమ్స్ బలా అండు 4 బాధేంటి అంటాడు. అంటే జాగ్రత్త, తెలిస్తే చెబుదాం, తెలియకపోతే సైలెంట్గా ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు బోధించినందుకు, మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. మీ దయా కిరీటం తండ్రి మా మీద ఉంచుతండి. బాలురమైన మా ద్వారా విలువైన సంగతులు అందిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రం. తమ్ముడు ద్వారా మాట్లాడారు, మా ద్వారా మాట్లాడారు, మా జత పని వారు తండ్రి, మిగిలిన ఉపదేశకుల ద్వారా కూడా మీరు మాట్లాడుతున్నారు తండ్రి. మరింత జ్ఞానం ఇవ్వండి. ఏ కొసాన ఎప్పుడు తండ్రి మీ వాక్యాన్ని మేము తప్పు మాట్లాడకుండా మాకు జాగ్రత్త తెలియచేయండి. అంటే కొత్తగా చెప్పాలని తండ్రి, లేని విషయాలు మేము చెప్పి కొంపట తెచ్చి మీదెట్టుకోకుండా తండ్రి మమ్మల్ని కాపాడండి.
ఎవరో ఎన్నో అడుగుతారు తండ్రి, వాళ్ళకి వివరణ ఇస్తూ మేము కూర్చుంటే తండ్రి, మూర్ఖులకు వివరణ ఇవ్వడం వల్ల తండ్రి సత్యము మరుగైపోతుంది. అర్థమయ్యే వాళ్ళకి చెప్పాలి తండ్రి. మమ్మల్ని వాడుకోండి. అలాగే సంఘమును బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. త్వరలోనే తండ్రి స్థానికంగా తండ్రి మేము ఆరాధించుకోవడానికి, మేము ప్రార్థించుకోవడానికి, సత్యమును తండ్రి ఈ మహాపట్నానికి బోధించాలన్న ఈ కసిని, ఈ తీవ్రతను తండ్రి నెరవేర్చడానికి, వాడుకోవడానికి తండ్రి నిలువురమైన స్థలము తండ్రి మాకు ఏర్పరుస్తారని అర్థిస్తున్నాం తండ్రి. మీ దయా కిరీటం తండ్రి ఇక్కడున్న దైవజనరాల మీద, వారి కుటుంబం మీద కూడా మీరు ఉంచండి. వాళ్ళకి ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాల్లో వారికి సమాధానం దయచేయండి. మమ్మల్ని సతులుగా భావించి మా సేవను మమ్మను లేకుండా చేయాలని కోరుకుంటున్న వారిని తండ్రి మీరు గద్దించండి, మార్చండి. మీ దయగల హస్తములకు తండ్రి మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ క్రీస్తున్నాము, నీకు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.